ఒక డివోర్స్ అయిపోయింది. ఎక్స్ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎక్స్ వైఫ్ కెరియర్ లో సక్సెస్ అవుతుంది. బయటికి చూస్తే ఇద్దరు లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారు. కానీ నిజంగానే మూవ్ ఆన్ అయిపోయారా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇది సినిమా ప్రమోషన్ లాగా లేదు, ఒక సైలెంట్ వార్ లాగా అనిపిస్తుంది. ఒక సైడ్ సమంత, ఇంకో సైడ్ నాగ చైతన్య, శోభిత అండ్ నాగార్జున. మరి ఇది నిజంగా రివెంజా లేదా పిఆర్ స్ట్రాటజీయా? సమంత రీసెంట్ సక్సెస్ తర్వాత సోషల్ మీడియాలో ఒక నెరేటివ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చైతన్య లేకుండా సమంత గెలిచిందని. సమంత కెరియర్ ఎలా ఉంది, నాగ చైతన్య కెరియర్ ఎలా ఉంది, ఇలా కంపారిజన్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇది ఆర్గానిక్ ఫ్యాన్ వార్ కాదు, సమంత క్యాంప్ నుంచి అగ్రెసివ్ పిఆర్ స్ట్రాటజీ నడుస్తుంది అనే అలిగేషన్స్ ఉన్నాయి. లైక్ ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్ట్ అండ్ కెరియర్ కంపారిజన్స్ ఇవన్నీ కలిసి చైతన్యాన్ని ఇన్ఫీరియర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి అని క్రిటిక్స్ అంటున్నారు. కానీ ఇక్కడ సమంత సపోర్టర్స్, ఫ్యాన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఉమెన్ డివోర్స్ తర్వాత సక్సెస్ అయితే ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా రివెంజ్ అయిపోతుందా? మా ఇంటి బంగారం సక్సెస్ అయ్యాక హోర్డింగ్స్ అంటే సినిమా పోస్టర్లు ఎక్కడ పెట్టారనేది కూడా ఒక కాంట్రవర్సీ అయింది. రిపోర్ట్స్ ప్రకారం నాగార్జున ఇంటి రూట్ వరకు హోర్డింగ్స్ కనిపించాయి, ప్రమోషనల్ మెటీరియల్ కనిపించింది అని ఒక టాక్. వెంటనే సోషల్ మీడియా ఇంటర్ప్రిటేషన్ ఏంటి, మీ సపోర్ట్ లేకుండా సినిమా తీశాను, హిట్ కొట్టాను, ఇప్పుడు చూడండి అది నిజంగా డెలిబరేట్ మెసేజా లేక నార్మల్ సినిమా ప్రమోషన్ ని ఫ్యాన్స్ పర్సనల్ రివెంజ్ స్టోరీగా మార్చారా? మనకు ప్రూఫ్ లేదు, కానీ కాంట్రవర్సీ అక్కడతో ఆగలేదు. అసలు బిగ్గెస్ట్ ఎక్స్ప్లోషన్ ఒక హోర్డింగ్ వల్ల జరగలేదు, ఒక సింగిల్ వర్డ్ వల్ల జరిగింది, దట్ ఈస్ ఫుల్ఫిల్డ్. థ్యాంక్స్ మీట్ లో సమంతని రిలేషన్షిప్స్ గురించి అడిగినప్పుడు ఆమె చెప్పిన పాయింట్ రఫ్లీ ఏంటంటే, don't look for the other person to complete you. Be complete first and then get into a relationship. మన పర్ఫెక్ట్ గా లేకుండా వేరే వాళ్ళు వచ్చి మన లైఫ్ ని ఫుల్ఫిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే మిస్టేక్స్ జరుగుతాయి. ఇది ఒక నార్మల్ రిలేషన్షిప్ అడ్వైస్ లాగా ఉంది కదా, కానీ చైతన్య ఫ్యాన్స్ కి అది నార్మల్ గా వినిపించలేదు. ఎందుకంటే శోభిత మ్యారేజ్ టైంలో చైతన్యతో తన లైఫ్ ఫుల్ఫిల్డ్ అయింది అనే మీనింగ్ లో మాట్లాడింది అని ఫ్యాన్స్ గుర్తు చేశారు. అప్పుడు క్వశ్చన్ మొదలైంది, సమంత ర్యాండమ్ గా వర్డ్ యూస్ చేసిందా లేక శోభిత మాటని ఇండైరెక్ట్ గా తీసుకొని పని చేసిందా? కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, సమంత చైతన్య డివోర్స్ తర్వాత శోభిత మీద ఎంత నెగటివిటీ వచ్చిందో మనం అందరం చూసాం. ఆమె రిలేషన్షిప్ మధ్యలో వచ్చిందని ఆమెని విలన్ చేశారు. ఇప్పుడు సమంత లైఫ్ లో రాజ్ ఉన్నాడు. రాజ్ కి డివోర్స్ అవ్వలేదు, కానీ సమంతని పెళ్లి చేసుకున్నారు. అది కూడా లీగల్ గా పెళ్లి చేసుకోలేదు, ఎక్కడో ఈషా సెంటర్ లో చేసుకున్నారు. ఇప్పుడు సమంత ప్రెగ్నెంట్ కూడా. మరి సేమ్ లాజిక్ అప్లై చేస్తే శోభితని విలన్ చేశారు, మరి సేమ్ థింగ్ సమంత చేస్తుంది. మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? నేను సమంతని విలన్ అని చెప్పట్లేదు, అలాగని శోభితని కూడా విలన్ అని చెప్పట్లేదు. నేను అడిగేదంతా ఒకటే, మన మొరాలిటీ పర్సన్ బట్టి మారుతుందా? మనకి నచ్చని ఉమెన్ రిలేషన్షిప్ లో ఉంటే హోమ్ బ్రేకర్, మనకు నచ్చిన ఉమెన్ సేమ్ పొజిషన్ లో ఉంటే షీ డిజర్వ్స్ మోర్ హ్యాపీనెస్ అని అంటాం. ఇక్కడ ప్రాబ్లం సమంత కాదు, శోభిత కాదు, మన డబుల్ స్టాండర్డ్స్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద బోల్డ్ షో.